చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే కేవలం అన్య భాషలే అనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మలో ప్రయాణములో అన్య భాషలు ఈజ్ ద వన్ ఆఫ్ ద స్టెప్ అంతే. హల్లెలూయా. అది ఒక అడుగు మాత్రమే. కానీ ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు వచ్చావనుకో, లోతులోనికి వెళ్ళావనుకో, ఆ వ్యక్తితో నువ్వు ప్రయాణం చేయడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునితో మనము ప్రయాణం చేయాలా. ఆ ఆదరణకర్త అయిన దేవునితో మనం ప్రయాణం చేయాలా. ఆయనతో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, ఆయన మన సర్వశక్తుడైన దేవుడు మన శరీరంలో ఆయన నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని మనం అనుభవిస్తాం మన శరీరంలో. ఆ గొప్ప దేవుని మనము చూస్తాం. ఎందుకంటే ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తి మనతో మాట్లాడతాడు, మనకు బోధిస్తాడు, మనకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. ఆయనను మనం అనుభవిస్తాం. ఆయన మనతోనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. అందుకని పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ప్రయాణము చేయగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తాడు. హల్లెలూయా.